మహా ఆహుతులు చండీ హోమం చేసేప్పుడే ఈ ప్రశ్న వస్తుంది. చండీ హోమం చేసేటప్పుడు అంటే సప్తశతి హోమం చేసేటప్పుడు సప్తశతిలో ఉన్న 13 అధ్యాయాల చివర ప్రతి అధ్యాయానికి కూడా ఒక మహా ఆహుతి సమర్పించడం జరుగుతుంది. ఒక ఆహుతి ఇస్తాం మనం, దాన్నే మహా ఆహుతి అంటారు. ఈ మహా ఆహుతులు సమర్పించేటప్పుడు వాటికి ఏ వస్తువులు సమర్పించాలి? ఈ మహా ఆహుతులకి ఏ వస్తువులు సమర్పించాలి అంటే దానికి అక్కడ చెప్పాడు. సాంగాయై సాయుధాయై సవాహనాయై పతిపత్ర పరివారాయై. అటువంటి ఆ దేవతకి నాగవల్లి దళద్వయయుతం 2 తోనపాకులు తీసుకుని అందులో గంధ కుంకుమ పుష్పైరభిరచితం, గంధము కుంకుమ పుష్పము అందులో వేసి, అక్షతలు కూడా అందులో వేసి ప్రతి అధ్యాయానికి ఒక ఫలాన్ని చెప్పాడు. ఆ ఫలాన్ని కూడా వేసి మనం మహా ఆహుతిగా సమర్పణ చేయాలి. మొట్టమొదటి అధ్యాయానికి కపిత్త ఫలం వెలగపండు, మహా ఆహుతిం సమర్పయామి నమః స్వాహా. ఇప్పుడు రెండవ ఆహుతికి వచ్చేప్పుడే కొబ్బరికాయ, మూడవ ఆహుతి విప్పపు, 4వ ఆహుతి ఒక్కకాయ, 5వ అధ్యాయానికి జామపండు, 6వది కొబ్బరికాయ, 7వది గుమ్మడి పండు, 8వది చెరుకు గడ, 9వది చెరుకు గడ గుమ్మడి పండు 2 కలిపి, 10వది దీనికి నిమ్మకాయని వాడేస్తాం మనం, సామాన్యంగా నిమ్మకాయ వాడేస్తాం, 11 దానిమ్మ పండు, 12 బిలవ ఫలం మారేడు ఫలం, 13 కదలీ ఫలం. వీటిని మహా ఆహుతులుగా సమర్పించాలి అన్నారు. ఆఖరి అధ్యాయానికి వచ్చేటప్పటికి అరటిపండు. నా ప్రకృతే భద్రాయ నీతాం ప్రణతాం స్మతాం సాంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తి పతిపుత్ర పరివారాయై మహాత్రిపురసుందర్యై శ్రీ విద్యాయై నాగవల్లి దళద్వయయుతం గంధకుంకుమ పుష్పాక్షరైరభిరచితం కదలీఫలం మహా ఆహుతిం సమర్పయామి నమః స్వాహా. ఇలా మహా ఆహుతి సమర్పిస్తాం.